ఎన్నికల ముందు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ల గలపనీకే చూసి అన్ని కుదరక ఆఖరికి ఒక దమ్ము నేనే రంగంలోకి దిగుతున్నా అని చెప్పి మళ్ళా లేదు కాంగ్రెస్కే నా ఇమ్మతి అని చెప్పి మొత్తానికే పోటీకించి బయటికి వచ్చిన షర్మిల మేడం ఇప్పుడు ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నదులా. మొన్న ఎన్నికల ఏదైతే పార్టీకి ఇమ్మతిచ్చి పోటీకెచ్చి తప్పుకున్నదో ఇప్పుడు గదే పార్టీలో ఆమె పార్టీని సుతా విలీనం చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మేడం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సారు ఆమెకు కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించిర్రు. తర్వాత మాట్లాడిన మేడం దేశంలో కాంగ్రెస్ అతి పెద్ద సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందనే నమ్మకం తనకుంది. దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్దే. ఇక రాహుల్ సార్ చేసిన జోడో యాత్రతోనే అటు కర్ణాటక ఇటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతోని కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించి పోటీ చేయలేదు అని చెప్పిన మేడం గిట్ల అనుకొచ్చింది. To be joining the Congress party today, to be merging YSR Telangana party into the Congress party today. It was my father's dream to make Rahul Gandhi the Prime Minister, and I will work towards it. Whatever responsibility the Congress party will give me, I will faithfully perform it. Congress party నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయిస్తే అదే ఫాలో అవుతాం. వాళ్ళు గౌరవంతో ఆహ్వానించడం జరిగింది. మేము రాజశేఖర రెడ్డి గారి కళ నెరవేర్చేందుకు బీజేపీ పార్టీని ఎలా అయితే కేసీఆర్ గారిని అక్కడ గద్దెదించామో బీజేపీ పార్టీ మన దేశానికి అధికారంలో ఉండడం మంచిది కాదు అని తలంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా తలంచి చేయడం జరుగుతుంది. అంతకుముందు ఏఐసిసి హెడ్ ఆఫీస్ లా కాంగ్రెస్ పెద్ద నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో మాట్లాడిన మేడం కొడుకు లగ్గానికి రమ్మని లగ్న పత్రిక ఇచ్చి మరీ చెప్పిందట. ఇక లచ్చేది రాంది పక్కన పెడితే ఆఖరికి పార్టీని కాంగ్రెస్ లా విలీనం చేసి సొంత గూటికి ఇన్నేళ్ల తర్వాత పోయింది మేడం అని అనుకుంటుర్రు ఈ ముచ్చట తెలిసిన జనాలు.